అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేస్తున్న వీడియో వచ్చేసి ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ నందు ప్రియాసాఫ్ట్ అంటే మన గ్రామ పంచాయతీలో జమా ఖర్చుల వివరములు ఏ విధంగా ఆన్లైన్లో ఎంట్రీ చేయాలా, ఎంట్రీ చేసిన వోచర్స్ని ఏ విధంగా మనకు డే బుక్ అయితేనేమి, మంత్ బుక్ అయితేనేమి, నెక్స్ట్ ఇయర్ బుక్ అయితేనేమి ఏ విధంగా క్లోజ్ చేయాలా, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే మనకు ఈ గ్రామ స్వరాజ్లో మేకర్ లాగిన్కు, చెక్కర్ లాగిన్కు, ప్రొఫైల్ అప్డేషన్ అయితేనేమి, డిఎస్సి రిజిస్ట్రేషన్ అయితేనేమి కంప్లీట్ చేయగలుగుతామండి. ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్ .gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ ఓపెన్ చేసి, అంటే మనము రెగ్యులర్గా ప్రియాసాఫ్ట్కు యూజ్ చేసే లాగిన్స్ అండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత క్యాప్షా ఎంటర్ చేసుకొని లాగిన్ ప్రెస్ చేస్తే మనకు ఫైనాన్స్ ఇయర్ సెట్ చేసుకోవాలి. అంటే 21-22కు సెట్ చేసుకోవాలి. సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ముందుగా మనము మన గ్రామ పంచాయతీలో ఓబీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అంటే మన రిపోర్ట్స్కు, అంటే క్యాష్ బుక్కు ఇక్కడ ఉన్న అమౌంట్కు టాలీ అయిందా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో రిపోర్ట్స్ అనే కాలం తీసుకుంటే అకౌంటింగ్ రిపోర్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనకు మంత్లీ క్యాష్ బుక్ తీసుకోవాలి. మంత్లీ క్యాష్ బుక్ తీసుకుంటే ఇక్కడ స్కీమ్ వైజ్ తీసుకోవాలా. మనకు వచ్చేసి ఓన్ రిసోర్సు, 14th ఫైనాన్స్ కమిషను, 15th ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ మనం ఓబీ చూసుకోవాలి కాబట్టి అంతా ఏప్రిల్ తీసుకోండి. ఏప్రిల్ తీసుకొని 14th ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటాము. రిపోర్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ టాలీ అయిందా లేదా చెక్ చేసుకోండి. టాలీ అయితే ఓకే. నెక్స్ట్ ఓన్ రిసోర్స్. ఓన్ రిసోర్స్ అనగా జనరల్ ఫండ్ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. జనరల్ ఫండ్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి టాలీ అయిందా లేదా. నెక్స్ట్ వచ్చేసి మనకు రీసెంట్గా 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిందండి, ఇది చెక్ చేసుకోండి. ఇక్కడ ఇదే విధంగా డౌన్లోడ్ అవుతాయండి, మనం చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ రిపోర్ట్స్ అన్నీ సరిపోయిన తర్వాత మనము ట్రాన్సాక్షన్లోకి వెళ్ళాలా. అంటే ఓచర్ ట్రాన్సాక్షన్. ఓచర్ ట్రాన్సాక్షన్ అనగా రిసీట్ అంటే జమలు, ఎక్స్పెండిచర్ అంటే పేమెంట్స్. మనము ఫస్ట్ రిసీట్ చూద్దాం. ఒక రిసీట్ వేసి ఆ రిసీటు ఏ విధంగా హెడ్లు వస్తాయని కూడా హెడ్లు చెప్తానండి. ఆ హెడ్లు మీరు మనం ముందుగా రిసీట్ ఓచరు తీసుకుంటే ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ తీసుకొని మన గ్రామ పంచాయతీలో ఏమేం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మామూలుగా మనము మంత్ వైజ్ చెక్ చేసుకోవాలా. మంత్ వైజ్ చెక్ చేసుకోవాలంటే మనము క్యాష్ బుక్ కానీ, మనము ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ వచ్చింది కాబట్టి సిఎఫ్ఎంఎస్ ఓచర్లు ముందర పెట్టుకున్నా కూడా మనకు సరిపోతుందండి. సరైన డాక్యుమెంట్స్ అన్నీ ఎంబుక్స్ అందుకు ముందర పెట్టుకున్నా సరిపోతుంది. మనము ఈ పంచాయతీది సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ మనం తీసుకున్నాము. ఇక్కడ మనం చెక్ చేస్తే మనకు ఏప్రిల్లో ఎటువంటి రిసీట్లు లేవు. బట్ అయితే మీకు ఒకటి ఎంటర్ చేసి చూపిస్తానండి. మనకు ఒకటి ప్రొఫెషన్ ట్యాక్స్ వచ్చేసి ఇక ఉంది. మనకు సర్పంచ్ ఆర్ నుండి ఏం తీసుకున్నామండి, 20/11/2021 ఉంది ఒకటి ట్రాన్సాక్షన్. మనము రిసీట్ టైప్ వచ్చేసి మనకు ఫండ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది.
డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇట్లా క్రియేట్ రిసీట్ వోచర్ అన్నప్పుడు మనము ఓన్ రిసోర్స్ కొడితే జనరల్ ఫండ్ 14th వస్తాయి. 14th ఆల్మోస్ట్ స్కీమ్ అనేది క్లోజ్ అయిపోయింది కాబట్టి మనకు అదర్ రిసోర్స్ లో ఓన్లీ జనరల్ ఫండ్ ఒకటి ఉపయోగపడుతుంది. ఇక్కడ స్కీమ్స్లో వచ్చేసి మనకు 15th ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. బట్ ఇది నెక్స్ట్ ప్రాసెస్, పేమెంట్ అయి వోచర్ అయితే తీసుకోవడం లేదు. బట్ అకౌంట్ ద్వారా క్రియేషన్ చేసి మనకు లాస్ట్ వీడియోలో చెప్పున్నాము అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేసి. ఈ విధంగా అకౌంట్ క్రియేట్ చేసి రిసీట్ ఒక్కటి వేయండి. పేమెంట్ అయితే ఇప్పటికి ప్రస్తుతానికి తీసుకోవడం లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉంటే పిఎఫ్ఎంఎస్ ద్వారా మనకు రిసీట్లు పేమెంట్లు పిఎఫ్ఎంఎస్ ద్వారా వస్తాయి కాబట్టి 15th ఫైనాన్స్ సంబంధించి ఆ ప్రాసెస్ ఏదైనా ఉంటే తర్వాత చూస్తాము. ఇప్పటి వరకు మనం క్లోజ్ చేయడానికి జనరల్ ఫండ్ తీసుకుందాము. జనరల్ ఫండ్లో ఫస్ట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. డేట్ సెలెక్ట్ చేసుకుని 20/11 ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. స్కీమ్ కాంపోనెంట్లోకి వచ్చేసి అకౌంట్ హెడ్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, మనం ఓన్ రిసోర్స్ తీసుకుంటాం. మేజర్ హెడ్ వచ్చేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీలకు వచ్చేసి 0515 పంచాయతీరాజ్ ప్రోగ్రామ్స్ 0515 తీసుకోండి. మైనర్ హెడ్ వచ్చేసి నిమిషం అండి, లోడ్ అవుతుంది, వస్తుంది. మైనర్ హెడ్ వచ్చేసి గ్రామ పంచాయత్ అండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అబ్జెక్ట్ హెడ్ ఇక్కడ వచ్చేసి, ఇక్కడ చూడండి మనకు ఏ విధమైన రిసీట్ వచ్చిందో ఆ విధమైన రిసీట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ప్రపోజ్ ఒక గ్రామ పంచాయతీకి బిల్డింగ్ పర్మిషన్కు ఫీజు కట్టింటారు, అది 33లో వేసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి సర్పంచ్ హాండ్రోనియం వచ్చింటుంది 05లో వేసుకోవాలా. ఇంట్రెస్ట్ వచ్చింటుంది ఏదన్నా పంచాయతీకి, అది 52లో వేసుకోవాలా. లేఅవుట్ ఫీజు వచ్చింటుంది 34లో వేసుకోవాలా. లైసెన్స్ ఫీ వచ్చింటుంది 40లో వేసుకోవాలా. ఈ విధంగా మనకు ఏ విధమైన హెడ్ ద్వారా మనకు రిసీట్ వచ్చిందో ఆ రిసీట్ని మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలా. ఇంకొకటి, మనకు ఎక్కువ స్టాంప్ ఫీ అయితేనేమి, దాని తర్వాత హౌస్ ట్యాక్స్ అయితేనేమి, రిసీట్లు ఇవి ఎక్కువ వస్తుంటాయి మనకు పంచాయతీలో. ఇక్కడ చూడండి, ప్రొఫెషన్ ట్యాక్స్ అయితే ఇక్కడ వేసుకోవాలా. ఈ విధంగా ఇవి ఉంటాయి. మనకు కనపడని హెడ్లు వచ్చేసి ఒక స్టాంపు డ్యూటీ వచ్చేసి 0030 తీసుకోండి స్టాంపు డ్యూటీ. దాని తర్వాత ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గ్రాంట్ ఇన్ యాడ్ వేసుకోండి. మనకు వచ్చేసి హౌస్ ట్యాక్స్ వస్తుంది 0035లో ట్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ అని ఉంటుంది. ఇక్కడ కూడా మనము ట్యాక్స్ నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకోండి, ట్యాక్స్ రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకోండి. రెసిడెన్షియల్ బిల్డింగే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం, రెసిడెన్షియల్ బిల్డింగే తీసుకోండి. రెసిడెన్షియల్ బిల్డింగ్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి 9 కొట్టండి. 9Aలో ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. ప్రాపర్టీ ట్యాక్స్ 9లో ఉంటుంది. ఈ విధంగా అండి మనకి హెడ్లు మ్యాక్సిమం మీకు ఎన్ని కవర్ చేసినానంటే హౌస్ ట్యాక్స్కు సంబంధించి ప్లస్ స్టాంప్ డ్యూటీకి సంబంధించి, ఆండ్రోనియానికి సంబంధించి, దాని తర్వాత వచ్చేసి లేఅవుట్ ఫీజు, బిల్డింగ్ పర్మిషన్ ఫీజు, ఈ విధంగా మ్యాక్సిమం కవర్ చేశానండి. మనకు తెలియని హెడ్ నుంచి ఏదన్నా వస్తే మీరు అదర్ రిసీట్ ఎంటర్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనకు మా హెడ్ తెలియదు సార్, ఇది ఏ హెడ్ ఎక్కడ డిస్ప్లే కావడం లేదు సార్ అంటే మనము 80 అని ఉంది, 67 ఉంది, అదర్ రిసీట్స్ అని ఉంది. ఏం కాదండి, మనకేం ఇబ్బంది ఏం కాదు. ఇయర్ బుక్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనం ఇప్పుడు ఒక బుక్ సర్పంచ్ ఆండ్రోనియం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సర్పంచ్ ఆండ్రోనియం అనేది నేను తీసుకున్నాను.
సర్పంచ్ ఆందోళన తీసుకొని 16,070 రూపాయలు రిసీట్ ఉంది. 16,070 రూపాయలు రిసీట్ ఉంది. ఈ రిసీటు నేను ఎంట్రీ చేస్తున్నాను. అంటే మీకు అంటే అన్ని ఓచర్లు ఎంట్రీ చేయడం కుదరదు. మీకు ఒక ఓచర్ ఎంట్రీ చేసి ఒక పేమెంట్ ఓచర్ ఎంట్రీ చేసి ఆ ఏమి ఎడ్లు వస్తాయని చెప్తున్నాను. మీరు ఇదే విధంగా మంత్ వైజు ఏ మంత్ వస్తే ఆ మంత్ వైజు మంత్ బుక్ క్లోజ్ చేసి రీకన్సిలేషన్ కూడా ఏ విధంగా చేయాలా అనేది కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు డీప్గా వినండి. ఇది ఇక్కడ రిసీట్ చేసుకున్నాక సేవ్ చేయాలా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ మనకు మ్యాండేటరీ ఫీల్డే టచ్ చేయండి, వేరే అవసరం లేదు. ఇక్కడ రిసీవ్డ్ ఇన్ అంటే మనకు ఎక్కడికి వచ్చేస్తుంది అమౌంట్? ట్రెజరీకి వచ్చేస్తుంది. అదే 15th ఫైనాన్స్ కమిషన్ రిసీట్ అయితే బ్యాంకుకి వస్తుంది. గతంలో ఇది కూడా ట్రెజరీకి ఉన్నది, ఈ సంవత్సరం నుంచి బ్యాంకుకి చేశారు దీన్ని. అప్పుడు మనము ట్రెజరీ తీసుకుంటాం. ఇది ట్రెజరీ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ మనం ఫ్రీజ్ చేసాం కాబట్టి మాస్టర్ ఎంట్రీలో ఫ్రీజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ రిసీట్ డీటెయిల్స్ మనకు క్యాష్గా రాదు, చెక్కుగా రాదు, డిమాండ్గా రాదు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ వస్తుంది. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయినా తీసుకోవచ్చు, లెటర్ అడ్వైజ్ అయినా తీసుకోవచ్చు. లెటర్ అడ్వైజ్ తీసుకోండి, 01 వేసుకుందాము. లెటర్ అడ్వైజ్ డేటు ఏ రోజు అయితే మనకు అమౌంట్ అడ్జస్ట్ అయిందో అదే రోజే వేసుకోండి. అంటే పైన ఏ రోజు అయితే ఉంటుందో కింద కూడా అదే రోజే వేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ మనము ఇదే కాపీ చేస్తాం. నేను ఇది గుర్తుకునే పెట్టుకుంటాను, ఇది పేమెంట్ ఎంట్రీ చేసినట్టు. ఎంట్రీ చేస్తాము. ఫస్ట్లో వచ్చేసి స్టార్టింగ్ బీయింగ్ ది పెట్టేసేయండి. ప్రతిదానికి బీయింగ్ ది సర్పంచ్ ఆందోళనం 2nd and 3rd క్వార్టర్. నీట్గా ఉంది కదా. అట్ తాళ్ళపల్లి గ్రామ పంచాయత్, వేంపల్లి మండల్, వైఎస్ఆర్ డిస్టిక్. ఈ విధంగా మనం కొట్టేసుకుంటే ఇది నేషనల్ వైజ్గా రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి మనకు ఇన్ డీటెయిల్గా ఉంటుంది, ఎవరు కామెంట్ చేయకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఒక రిసీట్ అనేది సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి, ఓచర్ నెంబర్ అంటే ఓన్ రిసోర్స్ అంటే జనరల్ ఫండ్లో రిసీటు 1లో సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. ఇదండి మనము రిసీటు ఏ విధంగా ఎంటర్ చేయాలనో మీకు అర్థమైందని భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఓచర్. ఇదే విధంగా 14th అయితే 14th, 15th అయితే 15th, జనరల్ ఫండ్ అయితే జనరల్ ఫండ్. ఈ విధంగా హెడ్స్ 15th ఫైనాన్స్ కూడా హెడ్స్ ఉంటాయండి. నేను మీకు ఒక హెడ్ చెప్తాను, అంటే ఏ విధంగా రిసీట్ రావాలనేది హెడ్ చెప్తానండి. నోట్ చేసుకోండి ఊరికే, అంటే పూర్తి స్థాయి చేయలేను, నోట్ చేసుకోండి. 15th ఫైనాన్స్ డైరెక్ట్ తీసుకుంటాము, స్కీమ్ తీసుకుంటాము. ఇక్కడ 15th ఫైనాన్స్ యాడ్ చేసుకొని డేట్ ఏదైతే అది వేసుకోండి కామన్గా. ఇక్కడ స్కీమ్ కాంపోనెంట్లు వచ్చేసి స్మార్ట్ సర్చ్ తీసుకొని ఇక్కడ బేసిక్ అయితే బేసిక్ రిసీట్ వచ్చిందా, టైడ్కి రిసీట్ వచ్చిందా, బేసిక్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ 1601 గ్రాంట్స్ ఇన్ యాడ్ తీసుకోవాలా. తీసుకొని మైనర్ హెడ్ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చింటుంది 101 గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ నుంచి వస్తుంది కాబట్టి అదే తీసుకుంటుంది. అబ్జెక్ట్ హెడ్ వచ్చేసి గ్రాంట్ ఇన్ యాడ్, అంతే అండి. ఈ హెడ్స్ మేజర్ హెడ్ వచ్చేసి 1601, మైనర్ హెడ్ వచ్చేసి 101, అబ్జెక్ట్ హెడ్ వచ్చేసి 17. ఈ విధంగా చేసుకొని మనం సేవ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా పేమెంట్లో కూడా ఏ విధమైన హెడ్ వచ్చేది కూడా చెప్తాను. నెక్స్ట్ మనము పేమెంట్ ఓచర్ ఒకటి తీసుకుందామండి. పేమెంట్ ఓచర్లో కూడా యాడ్ తీసుకోవాలి. యాడ్ తీసుకుంటే ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ అంటే పేమెంట్ టైపు, ఎక్స్పెండిచర్ చేస్తున్నామా, ట్రాన్స్ఫర్ చేస్తున్నామా, అడ్వాన్స్ ఇస్తున్నామా, రిసిప్ట్ క్యాన్సిల్ చేస్తున్నామా, ఓబీ క్యాన్సిలేషనా, ఫండ్ డైవర్షన్ చేస్తున్నామా అనుకున్నాడు. మనకు మ్యాక్సిమం వచ్చేసి అంత ఎక్స్పెండిచర్ కిందే బుక్ అవుతుందండి. ప్రతి పేమెంట్ మనం గ్రామ పంచాయతీలలో అయితే ఎక్స్పెండ్ చేస్తాం. పెద్ద ఏదైనా స్కీమ్స్ ఉండి పెద్ద పంచాయతీలలో కానీ ఇట్లా ఉంటే ట్రాన్స్ఫర్ కానీ అడ్వాన్సెస్ కానీ ఇస్తుంటారు. బట్ అయితే మనకు అది అవసరం ఉండదండి. ఇక్కడ మ్యాండేటరీ బిల్ టచ్ లేదు. ఇక్కడ నేను చెప్పాను కదా 15th ఫైనాన్స్ కమిషన్ ఉంటే పేమెంట్ వచ్చే తీసుకోదు. ఇప్పుడు జనరల్ ఫండ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్
అక్యూర్డ్ అండర్ ఓన్ రిసోర్స్ తీసుకుందాము, జనరల్ ఫండ్. ఇక్కడ కూడా జనరల్ ఫండే తీసుకుందాము. అకౌంట్ హెడ్, ఏ హెడ్ కింద మనము డ్రా చేస్తున్నాము, స్మార్ట్ పంచాయత్ తీసుకుంటాము. సెలెక్ట్ అకౌంట్ హెడ్ ఓన్ రిసోర్స్. మేజర్ హెడ్, ఇక్కడ చూడండి మేజర్ హెడ్ అన్నప్పుడు రకరకాల హెడ్స్ ఉంటాయండి. ఇక్కడ మనకు ఉపయోగపడే హెడ్సే తీసుకోండి. మనము గ్రామ పంచాయతీల్లో ఎక్కువ ఏది యూజ్ చేస్తాము, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటాము. మళ్ళీ 22-15 అంటే 25-15లో పంచాయతీరాజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. 22-15లో ఓన్లీ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు, వాటర్ సప్లై అండ్ శానిటేషన్ తీసుకోవచ్చు. లేదు సార్ మేము పంచాయతీరాజ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటాం సార్ అనుకోవచ్చు. సరే తీసుకోండి. ఇక్కడ గ్రామ పంచాయతీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఇన్ డీటెయిల్గా ఉంటాయి. మళ్ళీ ఏ దానికి ఖర్చు పెట్టాము, మనము ఆండ్రోనియన్ ఖర్చు పెట్టామా, సమ్ వేరే ఏదైనా రీజన్కు మేము మేజర్ వర్క్స్ పెట్టామా, మెయింటెనెన్స్ చేసామా అనేది డీటెయిల్గా ఉంటుందండి. ఈ హెడ్లన్నీ మీరు ఏదైతే మీరు ఏ దానికైతే రూరల్ వాటర్ సప్లైకి స్కీమ్కు ఖర్చు పెట్టారా, శాలరీస్కు ఖర్చు పెట్టారా అనేది మీరు మీకు ఏ విధమైన ఎక్స్పెండిచర్ వచ్చిందో ఆ విధంగా మీరు బుక్ చేసుకొని ఇది చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చిన ఎక్స్పెండిచర్ వచ్చేసి ఏప్రిల్లో ఒక ఎక్స్పెండిచర్ వచ్చిందండి. ఈ ఎక్స్పెండిచరు ఇక్కడ వచ్చేసి శానిటేషన్ ఎక్స్పెండిచర్స్ అంటే శానిటేషన్ కింద ఈ ఖర్చు పెట్టారు. మనం కూడా ఇక్కడ శానిటేషన్ తీసుకుందాం. ఒకవేళ శానిటేషన్ లేదనుకుందాము, మెయింటెనెన్స్ తీసుకుందాం. అంటే అన్ని దానిలకు సరిపోతుంది మెయింటెనెన్స్ అంటే. మెయింటెనెన్స్ అంటే అన్ని దానిలకు మనకు ఇబ్బంది లేకుండా సరిపోతుంది. 20,000 ఖర్చు పెట్టారండి. 20,000 బుక్ చేస్తాం. ఆటోమేటిక్గా ఈ స్కీమ్స్ అనేది అకౌంట్ డేట్ అనేది డిస్ప్లే అయిపోయింది. డేట్ అనేది పేమెంట్ ఓచర్ డేట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా మనమే మెన్షన్ చేయాలండి. 7/4/21. మనము గుర్తుపెట్టుకోండి, పేమెంటు ఒకరోజు బుక్ చేసి ఉంటాం అంటే బిల్ ఆన్లైన్లో ఒకరోజు పెట్టింటాము, పేమెంట్ వేరే రోజు అయి ఉంటుంది. మనము ఏం చేయాలా, ఇక్కడ పేమెంట్ ఏ రోజు అయితే పెట్టామో ఆ రోజు డేటు ఇక్కడ వేసుకోవాలా. 7/4/2021. పర్పస్ వచ్చేసి being the sanitation expense తాళ్ళపల్లి జీపీ, తాళ్ళపల్లి గ్రామ పంచాయత్, వేంపల్లి మండల్, వైఎస్ఆర్ డిస్టిక్. ఇంకా మనము ఈ పేమెంట్కు సంబంధించి ఎంబుక్ ద్వారా అయినింటే ఇంకా ఎంబుక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. సోన్సో 125-B ఇవి ఏ పేజీలో అయింది, పేజీ నెంబర్ 15 అట్లా ఎంటర్ చేయండి. అంటే ఇన్ డీటెయిల్గా పలానా ఎంబుక్లో పలాని పేజీలో దీనికి పాస్ ఆర్డర్ కూడా వేసామండి అనేది మనకు క్లారిటీ వస్తుంది. అదే అండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఏ పేమెంట్ ద్వారా పేమెంట్ చేశారు అంటే నెఫ్ట్ అండి. మనకు ఇప్పుడు అన్నీ ఏం చేశారంటే CFMA ద్వారా వస్తే అన్ని లెటర్ అంటే RTGS నెఫ్ట్ ద్వారానే పేమెంట్ అవుతున్నాయి. పేమెంట్ తీసుకోండి. గతంలో మనకు ఏం చేస్తుందంటే చెక్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి చెక్ ఎంటర్ చేస్తున్నాము, చెక్ నెంబర్ అందుకు. ఇప్పుడు లెటర్ అడ్వైజ్మెంటు నెఫ్ట్ RTGS తీసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అయితే మనం రిసీటు ఏ హెడ్ కింద వేసాము, ట్రెజరీ కింద బుక్ చేసాము. ట్రెజరీ కింద బుక్ చేసాం కాబట్టి ట్రెజరీనే తీసుకోవాలి. ట్రెజరీ తీసుకుంటే మనం ఏ హెడ్ అకౌంట్కి అయితే రిసీట్ వేసామో ఆ అకౌంట్ కిందే ఖర్చు తీసుకోవాలి. ఇక్కడ అన్ని మ్యాండేటరీ ఫీల్డ్ లేవు కాబట్టి ఇవన్నీ టచ్ చేయొద్దండి. ఇక్కడ వచ్చేసి లెటర్ అడ్వైజ్ అంటే ఇక్కడ ఏం నెంబర్ వేస్తారు, CFMS టోకన్ నెంబర్ వేయండి. CFMS టోకన్ నెంబర్ వేయండి. ట్రాన్సాక్షన్ నెంబర్ అంటే టోకన్ నెంబర్ వేయండి. ఇక్కడ డేట్ వచ్చేసి పేమెంట్ అయిన డేటు
పేమెంట్ సక్సెస్ఫుల్గా మనకు అడ్జస్ట్ అయిన డేటు ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. ఇక్కడ హౌ టు పెయిడ్ అనేప్పుడు ఎవరికి డబ్బులు చెల్లించాము, ఏజెన్సీకి చెల్లించామా, శానిటేషన్ పర్పస్ ఉంటే ఎంప్లాయీకి ఇచ్చామా, రెసిడెంట్కి ఇచ్చామా, ఆధార్కి ఇచ్చామా, ఎవరనేది మీరు పర్టికులర్గా కనుక్కొని వాళ్ళ పేరు వేయండి. సో ఇప్పుడు సుబ్బారెడ్డి అని వేస్తాం. సుబ్బారెడ్డి అతనికి మనం ఇచ్చాము, ఇది అతను తీసుకుంటాడు. అమౌంట్ ఎంత? 20,000 రూపాయలు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు రాబోయే పిఎఫ్ఎంఎస్ ద్వారా అయితేనేమి ఏ ఫండ్ మనము రిసీట్ చేసినా కూడా మనకు ఐటీ కానీ ఇట్లా పడతాము, ట్యాక్స్ పడుతున్నాము. ఆ ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఇక్కడ చేయాలా. జిఎస్టీ కట్టారా, ఏదన్నా కట్టారా అంటే ఈ 20,000 రూపాయలకు ఎటువంటి జిఎస్టీ కట్టలేదు కాబట్టి ఇక్కడ డిలేట్ అనే ఆప్షన్ మీద టిక్ ఇవ్వండి. టిక్ ఇస్తే ఇది బ్లాక్ అయిపోతుంది. అంటే మనం పేమెంట్ చేయలేదు కాబట్టి మనకు 20,000 పేమెంట్ చేశాము అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే ఇప్పుడు ఇవి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సేవ్, ప్రతిదీ సేవే చేయండి. ఎందుకంటే ఫ్రీజ్ చేసినా అనుకోండి మళ్ళీ చాలా ప్రాసెస్, అన్ఫ్రీజ్ చేసుకోవాలా, మాడిఫికేషన్ లేకెళ్ళాలా, అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా జనరల్ ఫండ్లో వోచర్ అనేది సక్సెస్ఫుల్ అయింది కదా. మీకు 14th ఫైనాన్స్లో కూడా ఏవైతే హెడ్లు తీసుకోవాలనేది చెప్తానండి. 14th 15thలో కూడా ఎక్స్పెండిచర్ సెలెక్ట్ చేసుకుంటాము. 14th సెలెక్ట్ చేసుకుంటాము. అకౌంట్ హెడ్లు వచ్చేసి బేసిక్ గ్రాంట్ అయితే బేసిక్, పర్ఫార్మెన్స్ అయితే పర్ఫార్మెన్స్ తీసుకోండి. ఇక్కడ హెడ్ కూడా అంతే 25/15 తీసుకోండి. పంచాయతీరాజ్ వస్తుంది. ఈ గ్రామ పంచాయతీలు ఉంటాయి ఓన్లీ. మేజర్ హెడ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం ఖర్చు పెట్టామో ఎక్స్పెండిచర్ ద్వారా, ఏదైతే మనం స్కూల్స్ జనరల్ మెయింటైన్ చేసామో, ట్రైనింగులు జరిపామో, వేజెస్ కింద ఇచ్చామో, పంచాయతీ భవన్ అంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ మెయింటెనెన్స్ చేసామో, ఇట్లా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏమైనా కట్టామో, ఇట్లా రకరకాలు ఉంటాయండి. ఇవి చూసుకొని ఏమైనా వర్క్స్లో అందుకు చేస్తే అదర్ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేయండి. అదర్ ఎక్స్పెండిచర్ కింద బుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది. హ్యాండ్ పంప్స్ ఏమైనా మెయింటెనెన్స్ చేసామా, అంగన్వాడీ సెంటర్కి ఏమైనా చేసామా అనేది డీటెయిల్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఏ హెడ్ కింద ఏదైతే మనం ఖర్చు చేసామో, ఏ పర్పస్ కింద అయితే ఆ పర్పస్ బుక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ ఏం మారవండి. జనరల్ ఫండ్కి అయితే ఏ విధంగా చెప్పానో ఆ విధంగానే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు సక్సెస్ఫుల్గా సపోజ్ ఈ మంత్ 4 మంత్ వచ్చేసి 4వ నెల వచ్చేసి ఓన్లీ ఒక పేమెంట్ ఒక్కటి ఉంది కాబట్టి మనము ఇది ఎక్స్పెండిచర్ వచ్చేసి 11th అంటే 11వ నెలలో ఉంది. అంతవరకు మనకు ట్రాన్సాక్షన్ లేవు కాబట్టి ఇది ఏ విధంగా డే బుక్ క్లోజ్ చేయాలా, ఏ విధంగా మంత్ బుక్ క్లోజ్ చేయాలా, మంత్ బుక్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనము ఏ విధంగా ఇయర్ బుక్ కూడా క్లోజ్ చేయాలా అనేది మీకు డీటెయిల్గా చెప్తానండి. ఇక్కడ స్కీమ్స్ అన్నీ 4వ నెలలు అంతా క్లోజ్ చేసిన తర్వాత మీకు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మళ్ళీ రిపోర్ట్స్లోకి వచ్చేసి మాకు 4వ నెల సిబి కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. నో ప్రాబ్లం. మీరు ఎన్ని రోజులైనా చెక్ చేసుకోవచ్చండి. మంత్ వైజ్గా కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు మంత్ బుక్ క్లోజ్ చేసి రీకన్సిలేషన్ చేశారు అంటే దాన్ని ఓపెన్ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ నెలలో జనరల్ ఫండ్లో మేము ఎంటర్ చేశాము, అది సక్సెస్ఫుల్గా ఎంటర్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనము 7/4వ తేదీన 20,000 రిసీట్ వేసాము. 25,000 బ్యాలెన్స్, 25,253 బ్యాలెన్స్ ఉంటే 20,000 ఖర్చు చేశాము కాబట్టి బ్యాలెన్స్ వచ్చేసి 5,253 రూపాయలు మార్చి ఎండింగ్ కల్లా మనకు సిబి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనము మంత్ వైజ్గా చెక్ చేసుకొని రిపోర్ట్ సరిపోయింది అన్న తర్వాత మనము పీరియడ్ ఎండ్ ప్రాసెస్ లేకొచ్చి క్లోజ్ ఆఫ్ బుక్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే డే బుక్ వైజ్ అయినా క్లోజ్ చేసుకోండి. లేదు సార్ మాకు ఆ మంత్లో ఇంకా ఏం ట్రాన్సాక్షన్స్ లేవు, డే బుక్ అయితే ఏమిట్లా ఉంటుందంటే ఈజీగా ఉంటుందండి. డే బుక్ 31కు క్లోజ్ చేశాము, డే బుక్ క్లోజ్ చేయమంటున్నారు. క్లోజ్ డే బుక్, క్లోజ్ సక్సెస్ఫుల్లీ. సార్ ఈ మంత్లో అంతా మాకు కరెక్ట్గా ఉంది సార్, సిబి టాలీ అయిపోయింది సార్ అన్నప్పుడు క్లోజ్ మంత్ బుక్ వైజ్గా క్లోజ్ చేసుకోవచ్చు.
ఆ మంత్ అంతా ఒకేసారి క్లోజ్ అయిపోతుంది. ఏప్రిల్ మంత్ అంతా క్లోజ్ మంత్లీ బుక్. మళ్ళీ ఏమడుగుతుంది అంటే మనకు డే వైజ్గా అడుగుతుంది. ఒకటో రోజు క్లోజ్ చేశాం కదా, లేదు ఇక్కడ. అందుకు డే వైజ్గా ఒకసారి అడుగుతుంది. ఓకే కొట్టేస్తే అన్ని రోజులు సెలెక్ట్ అయ్యి మనకు ఆ మంత్ అనేది క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకొని ఆ మంత్ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఇది క్లోజ్ సక్సెస్ఫుల్ అని రాదు. ఈ విధంగా మనకు సక్సెస్ఫుల్గా హోమ్ పేజీకి వచ్చిందంటే క్లోజ్ అయినట్టే. తర్వాత మనము బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలా. అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ అంటారంటే మన ట్రెజరీలో కదా సార్ చేసింది, బ్యాంక్ రీకన్సిలేషన్ ఎందుకు సార్ అంటే, బట్ అయితే వాడు బ్యాంక్ అని ఇచ్చాడు, మనం లోపలికి వెళ్తే బ్యాంకు, ట్రెజరీ అండ్ పోస్ట్ ఆఫీసు 3 ఉంటాయి. ఇక్కడ మనము బ్యాంక్ రీకన్సిలేషన్లో యాడ్ కొట్టేస్తే ఇక్కడ చూడండి, ముందు చెప్పాం కదా బ్యాంకు, ట్రెజరీ, పోస్ట్ ఆఫీస్ ఉంది. మనకు బ్యాంకులో ఏమన్నా ఎడ్స్ ఉన్నాయా రీకన్సిలేషన్ చేయాలా. మనం పేమెంట్ చేయకపోయినా, పేమెంట్ చేసినా కూడా బ్యాంక్ అనేది రీకన్సిలేషన్ చేయాలి. అంటే గతంలో ఎప్పుడో 2012లోనో 13లోనో మనకు బీఆర్జేఎఫ్ అమౌంట్ అయితేనేమి ఏయో సమ్ అమౌంట్స్ ఉన్నాయండి బ్యాలెన్స్, అవి పెండింగ్ ఉన్నాయట్నే, అవి కూడా సేమ్ అమౌంటే, పైన ఏ అమౌంట్ ఉందో కింద అదే అమౌంట్ వేసి ఫ్రీ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఫ్రీ చేయాలి, సేవ్ చేయవద్దు, ఫ్రీ చేయాలి. సేవ్ చేస్తే నెక్స్ట్ మంత్ బుక్ అనేది క్లోజ్ కాదు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 100% ఫ్రీ చేయాలి. ఇక్కడ మనం వేరే బ్యాంక్ ఏమన్నా చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకునే మంచిది. ఎందుకంటే మనం లేదు లేని వెళ్తే నెక్స్ట్ క్లోజ్ కాదు. అది ఎక్కడ పెండింగ్ ఉందో అనేది కూడా మనం చాలా సఫర్ కావాల్సి వస్తుంది. ప్రియా షాప్లో అదే అండి సమస్య. 1 రూపీ తేడా వచ్చినా క్లోజ్ కాదు. ఎక్కడ సేవ్ ఏది చేయాలనో అది చేయకపోయినా కూడా డే బుక్, మంత్ బుక్ అనేది క్లోజ్ కాదు. ఇక్కడ ఈ విధంగా సేవ్ చేసుకొని ఇప్పుడు మనం ట్రెజరీలో చేసాం కదా, ట్రెజరీ తీసుకొని ట్రెజరీ సెలెక్ట్ చేసుకొని ట్రెజరీలో హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చేస్తుందండి. మనం అకౌంట్ ఏదైతే రిసీట్ ఎక్స్పెండిచర్ చేసామో ఆ హెడ్ మనకు బుక్ చేసుకొని ఇక్కడ చూడండి 5,75,458 రూపాయలు ఉంది. సేమ్ అమౌంటే ఇక్కడ వేసేయండి. మనం పేమెంట్ చేసాం కదా సార్, ఇక్కడ కనపడలేదంటే కనపడదు, ఇక్కడ కనపడదు. ఖచ్చితంగా పైన ఏ అమౌంట్ ఉందో కింద ఆ అమౌంట్ వేసి రీకన్సిలేషన్ చేయండి. రీకన్సిలేషన్ చేసి ఫ్రీ చేస్తే సక్సెస్ఫుల్గా క్లోజ్ అవుతుందండి. ఈ విధంగా మనము ఏ నెలలో అయితే మనకు పేమెంట్స్ అయితేనేమి, రిసీట్లు అయితేనేమి ఉన్నాయో ఆ విధంగా మనము మంత్ వైజ్గా ఏ విధంగా అయితే నేను 4th మంత్ క్లోజ్ చేశానో, మంత్ బుక్ క్లోజ్ చేసుకొని ప్రతి హెడ్ని రీకన్సిలేషన్ చేశానో ఆ విధంగా మనము మార్చి నెల వరకు వస్తే, మార్చిలో ఇంకొక గ్రామ పంచాయతీలో చూపిస్తానండి నేను. ఈ గ్రామ పంచాయతీ అన్ని చేయాలంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఇంకొక గ్రామ పంచాయతీలో నేను మార్చి వరకు క్లోజ్ చేసి పెట్టాను. మీకు ఇయర్ బుక్ ఏ విధంగా క్లోజ్ చేయాలనో చూపిస్తానండి. మనము ఇయర్ బుక్ కూడా క్లోజ్ చేయడానికి మార్చి వరకు ఎంటర్ చేసిన గ్రామ పంచాయతీ లాగిన్ అయ్యామండి. ఇక్కడ కూడా మనకు రిపోర్ట్స్లో చెక్ చేసుకుని కామన్గా చెప్పినట్టు మార్చి వరకు కరెక్ట్గా ఎంటర్ చేశాం కాబట్టి మనము మార్చి నెలలో మంత్ బుక్ అనేది క్లోజ్ చేసుకుంటాం. మార్చి వరకు మనము ఏప్రిల్ చూపించాము, ఇక్కడ మార్చి వరకు మంత్ బుక్ అనేది క్లోజ్ చేసుకొని ఇదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి, నిన్నటితో ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఈ విధంగా మనము క్లోజ్ చేస్తేనే మనకు ఈ గ్రామ స్వరాజ్లో మేకర్ లాగిన్లో, చెక్కర్ లాగిన్లో ప్రొఫైల్ అప్డేషను అండ్ డిఎస్సి రిజిస్ట్రేషన్ చేయగలుగుతాము. గుర్తుపెట్టుకోండి, డే వారీగా వచ్చి 21, 22లో మంత్ బుక్ వరకు క్లోజ్ చేసుకుంటూ ఇయర్ బుక్ కూడా క్లోజ్ చేయాలి. ఇయర్ బుక్ క్లోజ్ చేసిన తర్వాతనే మనకు ప్రొఫైల్ అప్డేషన్ అనేది తీసుకుంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాండేటరీ అండి. మన వాళ్ళు నేను ఇయర్ ఎండ్ కాకతలకి వీడియో చేస్తే కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఈ ఇయర్ ఎండ్ వరకు వచ్చి ఇయర్ బుక్ క్లోజ్ చేసేది మీకు క్లారిటీగా చెప్తున్నానండి ఈ వీడియోలో. ఈ విధంగా మళ్ళీ మనం రీకన్సిలేషన్లు అన్నీ చేసుకుంటూ రీకన్సిలేషన్ కూడా చేస్తూ చేసేటప్పుడు కొంచెం
అంటే మనం ఎటువంటి పొరపాట్లు లేకుండా చేసుకుంటే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతాయండి. మనం ఏదైనా వన్ లెటర్ మిస్టేక్ కొట్టినా కూడా సేవ్ కాకపోయినా కూడా రీకన్సిలేషన్లో ఫ్రీ చేయకపోయినా కూడా నెక్స్ట్ మంత్కు నెక్స్ట్ డే బుక్ అనేది క్లోజ్ చేయలేమండి. అది గుర్తు పెట్టుకోవాలి మీరు. దీంతో చిన్న చిన్న మిస్టేక్సే ఉంటాయి. ఎర్రర్స్ రావడము అంటే చిన్న చిన్న మిస్టేక్స్, స్మాల్ మిస్టేక్సే ఉంటాయి, మేజర్గా ఏముండవు. ఆ మైనర్ మిస్టేక్స్ కూడా మనం చేయకోకుండా చేస్తే కంప్లీట్గా మనము ఈ ప్రియాసాఫ్ట్ అనేది కంప్లీట్గా చేయగలుగుతామండి. అంటే తెలిసిన వానికైతే ఈజీగానే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. నిదానంగా నేర్చుకుంటే వన్ టైం నేర్చుకున్నారంటే మీరే నీట్గా చేయగలుగుతారండి. అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత రీకన్సిలేషన్ అంటే ట్రెజరీ కూడా మార్చి వరకు రీకన్సిలేషన్ చేశాము. మనము మార్చి రీకన్సిలేషన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలా, క్లోజ్ బుక్స్ అప్పుడు క్లోజ్ ఇయర్ బుక్, ఇక్కడ క్లోజ్ ఇయర్ బుక్ సెలెక్ట్ చేసుకొని ఫైనాన్షియర్ అడుగుతుంది. క్లోజ్ ఇయర్ బుక్ అన్నప్పుడు ఏ ఫైనాన్షియర్ 20, 21, 22 ఫైనాన్షియర్ క్లోజ్ చేస్తున్నాము. అంటే నిన్నటికి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ పొద్దు క్లోజ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, యు ఆర్ అబౌట్ టు క్లోజ్ యువర్ ఇయర్లీ బుక్, ఆల్ యువర్ క్యాష్ అండ్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్. అంటే ఈ ఇయర్లో ఏదైతే సిబి ఉందో, జనరల్ ఫండ్ కానీ 14th కానీ 15th కానీ సిబి ఉందో, ఈ సిబిని నెక్స్ట్ ఇయర్ మనము ఓబీగా ఫార్వర్డ్ చేస్తాము అంటున్నారు. ఓకే, కరెక్ట్గా ఉన్నారు కాబట్టి మనము ఓకే చేస్తున్నాం. ఓకే చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ యువర్ ఇయర్లీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ ఇయర్ అనేది క్లోజ్ అయిపోయింది. అంటే మనము 21, 22 అనేది ఇయర్ బుక్ కూడా క్లోజ్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించానండి. ఈ వీడియో మీకు అర్థమైందని భావిస్తూ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ నాకు మాన్యువల్గా అయినా కాల్ చేయండి, నేను చెప్తాను. మన డివిజన్లో అయితే మన జిల్లాలో అందరికీ నా నెంబర్ ఉంటుంది, నేను అందుబాటులో ఉంటానండి మీకు ఎనీ టైము. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని భావిస్తూ, చాలా లెంతీ ప్రాసెస్ అండి, వీడియో కూడా చాలా పెద్దగా వచ్చింటుంది. బట్ ఓపిక చేసుకొని మీరు చూస్తే సక్సెస్ఫుల్గా చేస్తాము. మనము మన డివిజన్ అయితేనేమి, డిస్టిక్ అయితేనేమి ముందుగా పెట్టచ్చండి రిజిస్ట్రేషన్లో. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.